ఈ వీకెండ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు రెండు మీడియం రేంజ్ సినిమాలే అయినా భారీ ఎత్తున థియేటర్స్ ని సొంతం చేసుకున్నాయి. ముందుగా గోపీచంద్ నటించిన పంతం సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 600 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా, ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ తేజ్ ఐ లవ్ యూ సినిమా కూడా భారీగానే రిలీజ్ కానుంది. ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 660కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. నైజాం లో మొత్తం మీద 210 థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలు కలిపి 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో 120కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ కానుంది. దాంతో టోటల్ గా ఈ సినిమా 900 వరకు థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటం విశేషమని చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా విజయాలను అందుకున్నప్పటికీ సుప్రీం సినిమా తర్వాత మళ్లీ హిట్ కి దూరమైన సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది చేసిన ఇంటెలిజెంట్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి సమయంలో తన రూట్ ని టోటల్ గా మార్చి లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యూ అంటూ సరికొత్త లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.